హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నిన్నటి క్వశ్చన్ చూద్దాము. మనుస్క్రిప్ట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్. అంటే మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లోనే చెప్పాను, యునెస్కో అనేక వారసత్వ సంపదలను గుర్తిస్తూ ఉంటుంది. దానికి అనేక పేర్లు ఉన్నాయి, కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని, నిన్న UCC అని చూసాం. అట్లాగే మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో రిగ్వేదాలో ఉన్నటువంటి కొన్ని అంశాలను వీళ్ళు గుర్తించడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ రిగ్వేద. ఇక ఈరోజు టాపిక్ 25 జూన్, కొంచెం లేటుగా చేస్తున్నాం క్లాస్. సో 25 జూన్ 1975 భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటటువంటిది పెట్టారు. గతంలో మనకి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీస్ వచ్చాయి. 1962 చైనాతో యుద్ధంలో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది, అత్యవసర పరిస్థితి అని అంటాము. 1971లో బంగ్లాదేశ్ లిబరలైజేషన్లో బంగ్లాదేశ్ని విడిపించడంలో భాగంగా పాకిస్తాన్తో మనకి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు మనకి వచ్చింది. ఇది పొడిగించబడింది. కానీ 1975లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ అఫైర్స్ కారణంగా వచ్చింది, బయట దేశాలతో యుద్ధం కారణంగా వచ్చింది కాదు. సో దీన్ని చీకటి రోజులుగా భారతదేశంలో అభివర్ణిస్తారు. ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు సో డెఫినెట్గా పాలకులకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ప్రజలకి కారణాలు అవసరం లేదు, ప్రజలకి జరిగినటువంటి పర్యవసానాలే ముఖ్యము. సో ఇందులోనే భాగంగా భారతదేశాన్ని సంఖ్యలతో బంధించారు అనేటటువంటి అంశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ రోజు డెఫినెట్గా దీన్ని గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బ్రతుకున్నటువంటి వ్యక్తులు అనేక ఇంటర్వ్యూలలో తమ తాలూకా అనుభూతులను, అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1975లో జరిగినటువంటి భయానక పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. ఇది జరిగి ఇప్పటికి 2024కి 49 సంవత్సరాలు అయింది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసర పరిస్థితులకు సంబంధించి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి కొన్ని అధికరణలకు సంబంధించి అనేక ప్రశ్నలు చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చాయి, మళ్ళీ వస్తాయి కూడా. సో దీనికి సంబంధించి అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, రాజ్యాంగంలో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ సాధారణంగా మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎలా మన తాలూకా ప్రాథమిక హక్కులు అవన్నీ పనిచేస్తాయి, ఇవన్నీ కూడా వీమర్ కాన్స్టిట్యూషన్ అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. అలాగే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అత్యవసర పరిస్థితులు ఎన్ని రకాలు, సాధారణంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి కేంద్రంలో పెట్టే నార్మల్గా ఎమర్జెన్సీ, స్టేట్లో పెట్టేటటువంటి ప్రెసిడెంట్ రూలు, అలాగే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్, అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఆర్టికల్ 356 ఇక్కడ 352 వస్తుంది. దీనికి జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టులు ఇందులో జోక్యం చేసుకోగలవా అనేటటువంటి అంశాలు అనేక కేసుల్లో, SR బొమ్మని లాంటి కేసెస్లో చాలా వచ్చాయి. సో కాబట్టి క్వశ్చన్ ఆఫ్ ద డే ఇవి కాకుండా ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో మోదీ గారు ఈ 25 జూన్కి సంబంధించి 1975లో మనకు వచ్చినటువంటి ఈ జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఒక కొటేషన్ ఇచ్చారు. ఏంటంటే ఎవరెవరైతే ఈ గొప్ప గొప్ప వ్యక్తులు, అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు. జయప్రకాష్ నారాయణన్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని, అంటే ఉత్తరప్రదేశ్లో చనిపోయారు ఆయన. అలాగే 25 జూన్ 2024 49వ యానివర్సరీ జరిగింది. సో దీనికి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి, సాధారణంగా ఏంటంటే ఏదైనా కొన్ని అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని సంఘటితంగా ఉంచడానికి ప్రభుత్వము కొన్ని త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అత్యవసర పరిస్థితి అనేటటువంటిది వచ్చినప్పుడు వాడేటటువంటి చట్టబద్ధమైన నియమాలనే ఎమర్జెన్సీ అని అంటాము. సో ఎమర్జెన్సీ ఈజ్ నథింగ్ బట్ లీగల్ మెజర్స్, అంటే చట్టబద్ధమైనటువంటి నియమాలు, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి కొన్ని రకాల నిబంధనలను కూడా అనొచ్చు. ఇవి ఏం చేస్తుంది, ప్రభుత్వము కొన్ని అత్యవసర పరిస్థితుల్లో, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఆ యొక్క నియమాలను అనుసరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. ఈ సిచ్యువేషన్ సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే యుద్ధం కలిగినప్పుడు, లేదా ఎక్కడైనా కొంచెం భయానక పరిస్థితులు భారతదేశంలో ఉత్పన్నమైనప్పుడు, లేదా ఏదైనా ఒక టైప్ ఆఫ్ సంక్షోభం అనేటటువంటిది ఏర్పడినప్పుడు, ఇది జాతీయ భద్రత కారణంగా రావచ్చు, లేదా మన సార్వభౌమాధికారానికి ఏదైనా ప్రమాదం వాటిల్లేటటువంటి తరుణంలో కావచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ చట్టబద్ధమైన
రాజ్యాంగబద్ధమైనటువంటి నియమాలు మన డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. సో అందుకోసం ఈ అత్యవసర నియమావళి అనేటటువంటిది ఒకటి ఉంది మనకి. అత్యవసర పరిస్థితుల్లో వస్తే అలాంటి పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలుగా ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటటువంటి వాటిని మనం తీసుకుంటాం. అయితే ఈ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో 352 ఆర్టికల్ నుంచి మనకు కనిపిస్తాయి. సాధారణంగా ఈ 352 ఆర్టికల్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సో ఇక్కడ 352 నుంచి 360 ఆర్టికల్ వరకు 60 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో 352 నుంచి 360 ఆర్టికల్ వరకు కూడా ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తాలూకా ఇన్స్పిరేషన్ సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ జర్మన్ వీమర్స్ కాన్స్టిట్యూషన్ అని రాశారు, కానీ ఇది తప్పు. యాక్చువల్గా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 1935 నుంచే వచ్చాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అన్నది మాత్రమే వీమర్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇది చాలా పుస్తకాల్లో తప్పు రాశాడు. ఇది యాజ్ ఇట్ ఈస్ నేను కూడా కాపీ చేసినట్టున్నాను, కానీ మా వాళ్ళు ఇక్కడ రాశారు, కానీ నేను ఇక్కడ ఒకటి రాశాను, మా వాళ్ళు టైప్ చేయడం మర్చిపోయారు. సో థింగ్ ఏంటంటే 1935 యాక్ట్ 1935 చట్టం నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని తీసుకున్నాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు అవి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తే అన్నదే వీమర్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం మనం, జర్మన్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఆ రకంగా చూసుకుంటే 352 మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. అలాగే దీని యొక్క ప్రభావం 353లో ఉంటుంది. అలాగే ఏ ప్రొవిజన్స్ని ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అంటే డబ్బులు పంపిణీ అని అనుకోండి, దీనికి సంబంధించి 354లో ఉంటుంది. 355 ఏంటంటే ఏదైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్ రాష్ట్రాలని లేదా రాష్ట్రాల్లో వచ్చినటువంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని కాపాడాలనేటటువంటి ప్రొవిజన్ 355 ఉంటుంది. చాలాసార్లు దీన్ని మిస్యూజ్ చేశారు అని అనవసరంగా ఈ 355ని చూపించి 356ని చాలాసార్లు మన ప్రభుత్వాలు స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ని పెట్టాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్ రూల్ని పెట్టారు. ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, ఇది స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్ అని కూడా అంటాము. అలాగే లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన అధికారాలు 356 ఆర్టికల్ని కనుక మనం ప్రొక్లైమ్ చేస్తే అంటే రాజ్యాంగంని అనుసరించి ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ కనుక వస్తే అటువంటి సందర్భాల్లో ఈ యొక్క శాసన అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయనేది 357 చెప్తుంది. అలాగే ఏ ఫండమెంటల్ రైట్స్ 358 సాధారణంగా మనకి ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కనుక మనం చూసుకుంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ఆర్టికల్ 19 ద్వారా ఇవ్వబడింది. రైట్ టు ఫ్రీడమ్ అని అంటాం. అంటే మనకు నచ్చింది మాట్లాడచ్చు. నచ్చింది మాట్లాడచ్చు అంటే పక్క వాళ్ళని బూతులు తిట్టమని కాదు. నచ్చింది మాట్లాడచ్చు అంటే దానికి కొన్ని అవధులు ఉంటాయి. ఈ యూట్యూబ్ లేదని అనుకుంటే సోషల్ మీడియా అలాగే ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి జనాభా కారణంగా అవధులు లేకుండా పోయాయి. చీఫ్ మినిస్టర్ని కూడా ఇక్కడ నుంచొని ఓ యూట్యూబ్ వీడియో పెడతాడు, అరే చీఫ్ మినిస్టర్ అంటున్నాం మనం. సో అది మన సంస్కృతికి పరాకాష్ట అనమాట. అంటే అంత అద్భుతమైన సంస్కృతిలో బ్రతుకుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా మోడీ గారైనా అంతకుముందు మన్మోహన్ సింగ్ గారైనా వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలకి అధినేతలుగా ఉన్నారు. సో ప్రభుత్వ అధినేతలను గౌరవించాలి. అంతేగాని రోడ్డు మీద పోయేటాడు కూడా యూట్యూబ్ వీడియో తీసి యూట్యూబ్ వీడియోలో పెట్టి అరే కేసీఆర్ అంటాడు ఒకడు, లేదా అరే రేవంత్ రెడ్డి అంటాడు ఒకడు. సో వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఈజ్ దట్? అది కరెక్ట్ కాదు. సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి దానికి అవధులు ఉన్నాయి. అయితే ఈ అవధుల్ని సాధారణ సమయాల్లో మనం తీసివేయలేము. కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ 19 లాంటి అవధులు ఏవైతే ఉన్నాయో ఇవి సస్పెండ్ చేయబడతాయి. అంటే అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. మీ ఇష్టానుసారం మాట్లాడతానంటే ఒప్పుకోరు, కొడతారు, లేదా జైల్లో ఎత్తారు. 359 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్ట్ 3లో అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏ విధంగా ప్రభావితం చెందుతాయి అనేది 359 చెప్తుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు వచ్చినప్పుడు దీన్ని చేస్తారు. ఇప్పటివరకు కూడా ఈ 360 ఆర్టికల్ని ఇప్పటివరకు వాడలేదు. సో కాబట్టి వన్ ఆఫ్ ద అన్యూజ్డ్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో 360. సో ఇవి మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్గా చెప్పచ్చు. అయితే భారతదేశంలో 3 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. అందులో నేను ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఈరోజు మాట్లాడను. బట్ 352 తీసుకుంటే సాధారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అని పిలుస్తాం. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి? యుద్ధం కానీ
ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ అది కూడా యుద్ధం కింద భావిస్తారు, లేదా ఆర్మడ్ రెబిలియన్ అని అంటారు. ఒకప్పుడు దీన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. అంటే ఏంటి, భారతదేశం లోపల అంతర్గతంగా మనకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని కూడా చూపించి మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని ప్రవేశపెట్టచ్చు. 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీ ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటటువంటి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పెట్టారు. ఎందుకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే యాక్చువల్గా అది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కాదు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, ప్రజల్లో ఒకళ్ళు దెబ్బలాడేసుకోవడం, ఒక వర్గం ఇంకొక వర్గాన్ని చంపేసుకోవడం, లేదా రెండు రాష్ట్రాల మధ్య పెద్ద పెద్ద గొడవలు, లేదా ప్రజల్లో తామే గొడవలు పడ్డము, లేదా ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రజలు దెబ్బలాడుకోవడము, ప్రాణాలు పోవడము, ఇట్లాంటివి వస్తే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని అంటారు. కానీ ఆ రోజు వచ్చిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ డిస్టర్బెన్స్. అంటే ఆమెను గద్దె దించడానికి కొంతమంది ప్రయత్నించారు. సో కాబట్టి ఇది రాజకీయపరమైనటువంటి అంశమే తప్ప దేశంలో ఉన్న ప్రజలకి ఏమీ నష్టం కలగల. ఇప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నా ప్రజలకు వచ్చేటటువంటి లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటే అంతంత మాత్రంగానే ఉంటాయి. సో కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇట్ వాజ్ యాక్చువల్లీ పొలిటికల్ డిస్టర్బెన్స్. ఇట్ వాజ్ నాట్ ఏ డిస్టర్బెన్స్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో అది ప్రజల మధ్య వచ్చినటువంటి ఒక రకమైన అత్యవసర పరిస్థితి కాదు, రాజకీయంగా వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు అవి. అంటే ఎవరు రాజకీయ పాత్రలు పోషించాలి, ఎవరు రాజకీయ అధికారాలను పొందాలి అనేటటువంటి దాంట్లోంచి వచ్చినటువంటి డిస్టర్బెన్సే తప్ప ప్రజలకి ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వచ్చినటువంటి ఇబ్బంది కాదు. అయితే దీన్ని చూపిస్తూ ఒక బూచిలాగా 1975లో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు. అయితే ఇలా మిస్యూజ్ చేయొచ్చు 1975లో ఇలా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటటువంటి వాక్యాన్ని చూపించి 352 ఆర్టికల్ని మిస్యూజ్ చేయొచ్చు అని గమనించినటువంటి తర్వాతి ప్రభుత్వాలు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటటువంటి పదాన్ని తీసేసి అక్కడ ఆర్మడ్ రెబిలియన్ అని పెట్టారు. ఆర్మడ్ రెబిలియన్ అంటే ఏంటి, నక్సలైట్లు కావచ్చు, ఉగ్రవాదులు దేశం లోపలికి వచ్చి ఏవైనా ఇబ్బందులు కలిగించవచ్చు, లేదా మనమే కత్తులు కటార్లు పట్టుకొని ప్రభుత్వం మీద యుద్ధం చేయొచ్చు. సో ఇవన్నీ ఆర్మడ్ రెబిలియన్లోకి వస్తాయి. సో కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేటటువంటి పదాన్ని తీసేశారు. అలాగే డిక్లరేషన్ అనేటటువంటి ఎమర్జెన్సీని ప్రవేశపెట్టినప్పుడు అంతకు ముందు వరకు కూడా మనకి అన్ని ఫండమెంటల్ రైట్స్ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి. అలా కాకుండా ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 తప్ప మిగతావన్నీ కూడా సస్పెండ్ చేయొచ్చు. రైట్ టు లైఫ్, ఈ రైట్ అగెనెస్ట్ అరెస్ట్, డిటెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఇవి తప్ప. అంటే ఆర్టికల్ 20, 21 తప్ప, 21 రైట్ టు లైఫ్ మనకి. సో ఈ రెండు తప్ప మిగతా ఆర్టికల్స్ని సస్పెండ్ చేయొచ్చు, కానీ వీటిని సస్పెండ్ చేయడానికి లేదు. అంటే అప్పటి వరకు 44వ రాజ్యాంగ సవరణ వరకు అన్ని ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడతాయి. కానీ ఇప్పుడు అలా కాదు, 20, 21 తప్ప మిగతాయి సస్పెండ్ చేయబడతాయి. సో ఈ రకంగా మనం చూడాలి. అలాగే దీనికి రిలేటెడ్ ప్రొవిజన్స్ కనుక చూస్తే, ఒకవేళ ఇక మీదట ఎప్పుడైనా కనుక అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి 2 హౌసెస్ 1 నెలలోగా ఆ అత్యవసర పరిస్థితి తాలూకా తీర్మానాన్ని ఆమోదించాలి. అలాగే ఒకసారి ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అత్యవసర పరిస్థితి 6 నెలలు పొడిగించబడుతుంది. అయితే ఈ 6 నెలల పొడిగింపుని ఎన్ని సంవత్సరాలైనా పొడిగించవచ్చు, కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి అప్రూవల్ తీసుకోవడం అనేటటువంటిది అవసరం. అలాగే ప్రతిసారి అప్రూవ్ చేసినప్పుడు స్పెషల్ మెజారిటీ, అంటే ఎంత స్పెషల్ మెజారిటీ మనకి జనరల్గా 2/3 తీసుకుంటాం కదా. సో ఇట్లాంటి స్పెషల్ మెజారిటీ ఏదైతే ఉంటుందో, జనరల్గా మన స్పెషల్ మెజారిటీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి 2/3 + 50%, 2/3 + 50% + ½ ఆఫ్ ద స్టేట్స్ ఉంటుంది. అలా ½ ఆఫ్ ద స్టేట్స్ అవసరం లేదు. పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎవరుంటే వాళ్ళు, ఒక్కొక్కసారి లోక్సభ డిజల్యూట్ అయిందనుకోండి, ఇన్ ద మీన్ టైం రాజ్యసభ చేయాలి. మళ్ళీ లోక్సభ ఏర్పడి 30 రోజుల వ్యవధి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ రకంగా ప్రతి తీర్మానాన్ని కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈ యొక్క ఎమర్జెన్సీని వెనక్కి తీసుకుందామని అనుకుంటే ప్రెసిడెంట్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే వెనక్కి తీసుకోవచ్చు, లేదా లోక్సభ సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేసి ఎమర్జెన్సీని ఆపేద్దాం అనే కనుక తీర్మానం కనుక చేస్తే అప్పుడు కూడా ప్రెసిడెంట్ దాన్ని వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎమర్జెన్సీ మస్ట్ బి రివోక్డ్ ఇఫ్ ద లోక్సభ ప్రాసెస్ ఏ రిజల్యూషన్ బై సింపుల్ మెజారిటీ. అంటే చూడండి 44వ రాజ్యాంగ సవరణలతో ఎట్లాంటి థింగ్స్ చేశారో. గతంలో ప్రవేశపెట్టాలన్నా కూడా సింపుల్ మెజారిటీ కావాలి, కానీ ఇప్పుడు ఎలాగా ప్రవేశపెట్టాలంటే స్పెషల్ మెజారిటీ, వెనక్కి తీసుకోవాలంటే సింపుల్ మెజారిటీ. సో కాబట్టి ప్రవేశపెట్టడం కష్టం, వెనక్కి తీసుకోవడం ఈజీ చేశాం మనం. అలాగే
కొన్నిసార్లు ఎమర్జెన్సీ మొత్తం దేశానికి ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఒక ప్రాంతానికి కూడా ఎమర్జెన్సీని మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఏదో ఒక ప్రాంతంలో మనకు వచ్చింది అనుకోండి, ఆ ప్రాంతానికి ఎమర్జెన్సీ పెట్టచ్చు. సో ఆ ప్రొవిజన్ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇది 42వ రాజ్యాంగ సవరణతో వచ్చింది. అలాగే 38వ రాజ్యాంగ సవరణ 1975లో ఏం చేశారంటే నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినప్పుడు కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు, జ్యుడిషియల్ రివ్యూ. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారికి కోర్టులకి సరిగ్గా పడేది కాదు. అది ఈ ప్రొవిజన్ కూడా తర్వాత కాలంలో తీసేశారు. ఖచ్చితంగా 44వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ యొక్క 38వ రాజ్యాంగ సవరణను క్యాన్సిల్ చేసింది. అలాగే మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేషనల్ ఎమర్జెన్సీని అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, అంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఎలా? తప్పుడు ఆధారాలు చూపించి అక్కర్లేనటువంటి విషయాలకు అవసరం లేనటువంటి మాదిరిలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టారు అని కనుక పిటిషన్ సుప్రీంకోర్టుకు వస్తే దాన్ని సుప్రీంకోర్టు పరిశీలించి నేషనల్ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం ప్రొవిజన్స్గా తీసుకుంటాం. ఇవన్నీ మీకు క్వశ్చన్స్ రూపంలో వస్తాయి. అలాగే స్టేట్ ఎమర్జెన్సీ అనేక సార్లు మిస్యూజ్ చేసినటువంటి టాపిక్ ఇది. అయితే ఇక్కడ మీకు బోర్డు మీద ఒకవేళ వైట్ కలర్ కనిపించకపోతే ఐ విల్ ట్రై టు రైట్ హియర్. ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అని అంటారు. ఇది ఆర్టికల్ 356 ప్రకారం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎలా జరుగుతుందంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనకు గండి కొట్టారు లేదా గుండు కొట్టారు వాటెవర్ ఇలాంటి విషయాల్లో కనుక గవర్నర్ చెప్తే, అంటే గవర్నర్ కనుక ప్రెసిడెంట్కి అయ్యా రాష్ట్రంలో జరిగేటటువంటి పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరగట్లేదు, రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రవర్తిస్తున్నారు అని కనుక చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటి దాన్ని పెట్టచ్చు. సాధారణంగా ఇది 6 నెలల వరకు ఉంటుంది, అంటే 6 months వరకు ఇది ఉంటుంది. అయితే దీన్ని 3 సంవత్సరాల వరకు మ్యాక్సిమం పొడిగించవచ్చు. పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ దీన్ని టెర్మినేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఇంకా అవసరం లేదని అనుకుంటాడో ఆ సమయంలో దీన్ని క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏదండి ఆఫ్టర్ 3 years ఆటోమేటిక్గా అయిపోతుంది. జనరల్గా అసలు 3 years వరకే మ్యాక్సిమం ఉండాలి. సాధారణంగా ఇది హైపోథెటికల్ క్వశ్చన్ అంటాం అనమాట. అన్ని సంవత్సరాలు ఉండదు. అంటే మీకు సింపుల్గా చెప్తాను నేను. సరే ఆఫ్టర్ 3 years అనే కనుక ప్రశ్న వస్తే జ్వరం 4 రోజులు ఉంటే ఏమవుతుంది, ఈలో పోతాంగా. ఇక్కడ కూడా 3 years వరకు ఎమర్జెన్సీ ఉండే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఏం చేయలేం, అంతే సింపుల్. అలాగే ఒక కొత్త ప్రొవిజన్ కూడా యాడ్ చేసాం మనం. ఏంటంటే 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే 1 సంవత్సరానికి మించి, అదే దీనికి ఆన్సర్ చెప్తున్నాను, ఈ లోపు అడిగారు ప్రశ్న. 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే 1 సంవత్సరానికి మించి రాష్ట్రంలో అసలు ప్రెసిడెంట్ రూల్ పెట్టకూడదు. అంటే 1 సంవత్సరానికి దాటి ఉండకూడదు, 2 సందర్భాల్లో తప్ప. ఒకవేళ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి నడుస్తూ ఉంటే పెట్టచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఈ అసెంబ్లీలో దిక్కుమాల అసెంబ్లీ అయిపోయింది, ఇక్కడ ఎలక్షన్స్ నడపలేము అని చెప్తే అప్పుడు 1 yearకి మించి పొడిగించవచ్చు, లేదంటే 1 yearకి మించి పొడిగించకూడదు. సరే పొడిగిస్తే ఏమవుతుంది చెప్పానుగా, 4 రోజులు జ్వరం వస్తే ఏమవుతుంది, పోతాం, ఆ రాష్ట్రం కూడా దెబ్బతింటుంది. సో దీనికి జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994, రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఏంటంటే రెలవెంట్ మెటీరియల్ అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మాత్రమే ఈ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టాలి, అది రాష్ట్రపతి నమ్మాలి. 1. 2 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రెసిడెంట్ రూల్ అనేటటువంటిది కేవలం పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి. అప్పటి వరకు ప్రెసిడెంట్ కేవలం లెజిస్లేటివ్ అసెంబ్లీని సస్పెండ్ చేయగలడు, ప్రెసిడెంట్ రూల్ పెట్టలేడు. ఇది ఒక గైడ్ లైన్స్ గివెన్ బై సుప్రీంకోర్టు. చాలాసార్లు దీనికి కూడా తూట్లు పొడిచారు. దాంతోపాటుగా 356 ఆర్టికల్ అనేటటువంటిది ఎక్సెప్షనల్, సారీ ఇందాక నేను నేషనల్ ఎమర్జెన్సీ అన్నానండి పొరపాటుగా, నేషనల్ ఎమర్జెన్సీ 352, ఇది స్టేట్ ఎమర్జెన్సీ గురించే, సారీ ఫర్ దాట్, ఒకసారి మళ్ళీ గమనించుకోగలరు. 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఇది కేవలం ప్రెసిడెంట్ రూల్ గురించే మాట్లాడుతుంది.
సో 356 ఆర్టికల్ అనేటటువంటిది ఎక్సెప్షనల్, ప్రతిసారి దాన్ని అనవసరంగా వాడకూడదని పుంచి కమిషన్ చెప్పింది. అసలు పుంచి కమిషన్ అయితే 3 నెలలకు మించి పెట్టకూడదు అంది. సర్కారియా కమిషన్ కూడా చెప్పింది అసలు ఆఖరి ఆయుధంగా మాత్రమే 356 ఆర్టికల్ని వాడాలి. అలాగే గవర్నర్ కూడా స్పీకింగ్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఇవ్వాలి. దీని మీద చర్చలు జరిపిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ రూల్ని రికమెండ్ చేయాలి వితౌట్ డిజాల్వింగ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రెసిడెంట్, గవర్నర్, పుంచి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్, సర్కారియా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన రికమెండేషన్స్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాత్రమే 356ని పెట్టాలి. అయినా పెడుతున్నారుగా. 2021లో కూడా పెట్టారు 1-2 రాష్ట్రాల్లో. కర్ణాటకలో పెట్టారు 2020లో నాకు తెలిసి. ఇన్ ద సెన్స్ ఇయర్ పెట్టడం అయితే కరెక్ట్. ఇయర్ గురించి చెప్పాను. నేను ఎవరో అన్నారు నాకు తెలిసి అని చెప్పకండి సార్, తెలిస్తే చెప్పండి అని. నా ఉద్దేశంలో ఇయర్ కర్ణాటకలో పెట్టారు ఎమర్జెన్సీ. ద ఇయర్ వాజ్ 2020 or 21. సో క్వశ్చన్ దీనికి సంబంధించి 2022లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. మీ ఆన్సర్ ఏంటో దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను పక్క తప్పుకుంటాను. సో అలాగే భారత రాష్ట్రపతి ఏ పరిస్థితుల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు, అటువంటి డిక్లరేషన్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఇది మీకు చెప్పలేదుగా ఇప్పుడు 360 గురించి, అందుకే క్వశ్చన్గా ఇచ్చాను. సో 150 నుంచి 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇది ఎమర్జెన్సీ గురించి. ఇవి చాలాసార్లు ప్రశ్నలు అడిగాడు. మొన్న కూడా యూపీఎస్సీలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి వీటిని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి.